హలో అండి, వెల్కమ్ టు ఎఫ్ టాక్స్. పొరపాటున కింద పడినప్పుడు ఎముకలు బలహీనంగా ఉన్న వారికి విరిగిపోయే అవకాశం ఉంటుందని అంటూ ఉంటారు. సో దానికి కారణం ఏంటి? ఆస్టియోపోరోసిస్ దీనికి నిజంగా కారణమా? ఎవరికి ఏజ్ వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది? ఇవన్నీ విషయాలు మనతో మాట్లాడడానికి డాక్టర్ కార్తిక్ ఎలమర్తి, ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్, గోదా స్పైన్ ఆర్థో క్లినిక్, కొత్తపేట. మనతో డాక్టర్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి? ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది? ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ వీక్ అవ్వడం. వాడుక భాషలో చెప్పాలంటే బోన్స్ పలచపడడం. మన బోన్స్లో కాల్షియంతో పాటు ప్రోటీన్ కూడా ఉంటుంది. ఈ కాల్షియం, ప్రోటీన్ ఈ మొత్తం సమపాలికంగా తగ్గడాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. ఇందులో రెండు రకాలు ఉంటుంది. ఒకటి ప్రైమరీ ఆస్టియోపోరోసిస్, రెండోది సెకండరీ ఆస్టియోపోరోసిస్. మనం కామన్గా చూసేది ప్రైమరీ ఆస్టియోపోరోసిస్. ఇది మగవాళ్ళకి వస్తుంది, ఆడవాళ్ళకి వస్తుంది. ఆడవాళ్ళకి పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపోరోసిస్ అంటారు. పీరియడ్స్ అయిపోయిన తర్వాత గ్రాడ్యువల్లీ ఈ బోన్స్లో కాల్షియం, ప్రోటీన్ అంతా తగ్గడం జరుగుతుంది. దాంతోపాటు ఒక 5 yearsకి మెల్లగా ఆస్టియోపోరోసిస్ సెట్ ఇన్ అవుతుంది. సెనైల్ ఆస్టియోపోరోసిస్ అంటే ఇది మగవాళ్ళకి, ఆడవాళ్ళకి ఇద్దరికీ ఉంటుంది. 75-80 years అయిన తర్వాత మెల్లగా బోన్ వీక్ అవుతూ ఉంటుంది. దీన్ని సెనైల్ ఆస్టియోపోరోసిస్ అంటారు. దీని లక్షణాలు ఏంటి? దీన్ని ఎలా డయాగ్నోసిస్ చేయాలి? ఆస్టియోపోరోసిస్కి కామనెస్ట్ సిమ్టమ్ వచ్చి ఫ్రాక్చర్. చాలామంది ఇంట్లో పడకపోయినా, మంచంలో అటు ఇటు తిరిగినా, లేకపోతే బాత్రూంలో జస్ట్ ట్విస్టింగ్ ఇంజరీతో దే కెన్ హ్యావ్ ఎ ఫ్రాక్చర్. అది తుంటులో కావచ్చు, మణికట్టులో కావచ్చు, స్పైన్లో కావచ్చు. ఈ 3 రీజన్స్లో కామన్గా మనకి ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అనేవి చూస్తాం మనం. ఇవి కాకుండా వితౌట్ ఫ్రాక్చర్ కూడా చాలామంది ప్రెజెంట్ అవుతారు. వీళ్ళకి బ్యాక్ పెయిన్, బోన్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, ఈ డొక్కలో నొప్పి రావడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కొంతమందికి మెల్లగా ఆస్టియోపోరోసిస్ తోటి స్పైన్లో బొక్కలు నలిగిపోవడం వల్ల స్లోలీ దే లూజ్ ద హైట్, వంగిపోతుంటారు ముందరికి, కైఫోసిస్ అంటాం. ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. మనం దీన్ని ఎట్లా కనుక్కోవాలి అంటే దీనికి స్పెషల్ టెస్ట్స్ ఉన్నాయి. కామన్గా మనం యూజ్ చేసే టెస్ట్, స్టాండర్డైజ్ టెస్ట్ ఈజ్ డెక్సా స్కాన్, బోన్ డెన్సిటోమెట్రీ అంటాం. ఈ డెక్సా స్కాన్ అనేది ఎక్స్రే టెస్ట్ లాంటిది. దీన్ని మనం స్పైన్లో కానీ, హిప్లో కానీ, ఫోరామ్లో కానీ బోన్లో ఈ కాల్షియం, బోన్ డెన్సిటీ ఎంత ఉందని చెప్పి టెస్ట్ చేస్తాం. ఈ టెస్ట్ బట్టి మనకి రిజల్ట్స్ టీ స్కోర్లో చెప్తారు. ఈ టీ స్కోర్ వాల్యూ బట్టి ఆస్టియోపోరోసిస్ ఉందా లేదా అనేది మనం నిర్ధారించవచ్చు. ఈ టీ స్కోర్ వాల్యూ కనుక -2.5 కంటే తక్కువన హిప్లో కానీ, ఫోరామ్లో కానీ, లేకపోతే స్పైన్లో కానీ ఎక్కడైనా సరే ఎనీ వన్ వాల్యూ, ఇఫ్ ద టీ స్కోర్ ఈజ్ లెస్ దెన్ -2.5 ఆ వ్యక్తికి ఆస్టియోపోరోసిస్ ఉన్నవట్లే. ఒకవేళ కనుక ఆ వాల్యూ -1.5 to -2.5 ఉంటే కనుక దీన్ని ఆస్టియోపీనియా అంటారు. ఆస్టియోపోరోసిస్ సివియారిటీని బట్టి వాళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది మనం డిసైడ్ చేస్తాం. ఆడవారిలో, మగవారిలో వీరిద్దరిలో ఎవరికి ఎక్కువ శాతం ఈ ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఉంది డాక్టర్? ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇద్దరిలో చూస్తే ఆడవాళ్ళలో ఆస్టియోపోరోసిస్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో పీరియడ్స్ అయిపోవడం వల్ల హార్మోనల్ స్టిమ్యులస్ ఉండదు కాబట్టి బోన్ ఫార్మేషన్కి వాళ్ళలో ఆస్టియోపోరోసిస్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఏజ్ రిలేటెడ్ ఆస్టియోపోరోసిస్ మగవాళ్ళలో, ఆడవాళ్ళు ఇద్దరిలోనూ కనబడుతుంది. కానీ హార్మోనల్ యాక్టివిటీ ఆడవాళ్ళలో పోతుంది కాబట్టి వాళ్ళలో ఎక్స్ట్రా రిస్క్ అనేది ఉంటుంది. ప్లస్ ఆడవాళ్ళు ఎక్కువ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇండియన్ ఫీమేల్స్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి దే ఆర్ మోర్ ప్రోన్ టు ఆస్టియోపోరోసిస్ అండ్ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్. వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల కాంప్లికేషన్స్ పెరిగే అవకాశం ఉందంటారా? ఎక్కువగా వెయిట్ ఉండడం వల్ల బాడీ వీక్ అయిపోయిన బోన్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల ఈ రిస్క్ ఆఫ్ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్ అనేది పెరగవచ్చు. సో ఒబేసిటీ ఈజ్ ఎన్ ఇంక్రీజ్డ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ అన్ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్. ఈ ప్రాబ్లంతో బాధపడేవారు ఎక్సర్సైజ్ చేయొచ్చా? ఆస్టియోపోరోసిస్కి మనం ఇచ్చే మెడిసిన్స్, అది ట్యాబ్లెట్స్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు, అవి సగం మాత్రమే పనిచేస్తాయి. అవి సరిగ్గా పనిచేయాలంటే కనుక వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్లో కామనెస్ట్ థింగ్ ఈజ్ వాకింగ్, జాగింగ్, రన్నింగ్. ఇవన్నీ ఖచ్చితంగా చేస్తేనే ఆ తీసుకున్న మెడిసిన్, తీసుకుంటున్న కాల్షియం, విటమిన్ డి అవన్నీ బోన్లో డిపాజిట్ అవుతాయి. వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ అనేది ఉండడం వల్ల బోన్ ఫార్మేషన్ స్టిమ్యులస్ ఫామ్ అవుతుంది. బికాస్ దెర్ ఈజ్ నో హార్మోనల్ సపోర్ట్ ఇన్ ఫీమేల్స్. దీంతో వెయిట్ బేరింగ్ లేకపోతే వాళ్ళకి బోన్ ఫార్మేషన్ స్టిమ్యులస్ ఉండదు. సో తీసుకునే మెడిసిన్ యాక్ట్ చేయాలంటే ఖచ్చితంగా వెయిట్ బేరింగ్ అనేది ఉండాలి. ఆస్టియోపోరోసిస్ రాకుండా ఉండాలంటే ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి? వ్యాయామం ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంటుంది?
డెఫినెట్లీ ఎక్సర్సైజెస్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ బోన్ ఫార్మేషన్. ఈ ఆడవాళ్ళకైతే పీరియడ్స్ అయిపోయక ముందు లేకపోతే మగవాళ్ళలో యాక్టివ్ ఏజ్లో ద పీక్ బోన్ మాస్ అనేది ఉంటుంది. ఈ బోన్ ఫార్మేషన్ ఏజ్లో ఎప్పుడైతే బోన్ స్టిమ్యులేషన్ ఎక్కువ అవుతుంటుందో ఆ టైంలో కనుక వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అవి ఎక్కువ చేస్తే, ఎక్కువ హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటే కనుక పీక్ బోన్ మాస్ అనేది ఎక్కువ అవుతుంది. సో వన్స్ బోన్ రిసార్ప్షన్ ఎక్కువ అవుతున్నప్పుడు ఎవరికైతే పీక్ బోన్ మాస్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఛాన్సెస్ ఆఫ్ బోన్స్ బికమింగ్ వీక్ అనేది తగ్గుతుంది. సో డెఫినెట్లీ ఎక్సర్సైజెస్, వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ హెల్ప్స్ ఎవ్రీ ఇండివిజువల్ అలాట్ టు రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్. ఆస్టియోపోరోసిస్కి ట్రీట్మెంట్ ఏంటి? ఆస్టియోపోరోసిస్కి ఏదైతే నేను చెప్పిన టీ స్కోర్ -2.5 కంటే తక్కువ ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా మెడికేషన్ స్టార్ట్ చేయాలి. ఇందులో 2 రకాల మెడిసిన్స్ ఉంటాయి. ఒకటి ఓరల్ మెడిసిన్స్, ఇంకోటి ఇంజెక్షన్స్. ఓరల్ మెడిసిన్స్లో కామన్గా ఇచ్చేవి బిస్ఫాస్ఫోనేట్స్. అవి వీక్లీ ఉంటాయి, మంత్లీ ఉంటాయి, వన్స్ ఇన్ 3 months కూడా ఉంటాయి. యూజువల్లీ వీటి అబ్జార్ప్షన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అండ్ ది పేషెంట్ కాంప్లియన్స్ అనేది కొంచెం కష్టం కాబట్టి మెనీ డాక్టర్స్ ప్రిఫర్ ఇంజెక్షన్స్. ఈ బిస్ఫాస్ఫోనేట్స్ అనేవి ఇంజెక్షన్స్ ఇయర్లీ ఇంజెక్షన్స్ కింద కూడా తీసుకోవచ్చు. ఒక 2 years తీసుకుని రెగ్యులర్గా కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకుంటూ ఉండాలి. రెండో రకమైన ఇంజెక్షన్స్ ఏంటంటే టెరిపారటైడ్. ఇది బోన్ ఫార్మింగ్ ఇంజెక్షన్స్. ఇది ఇన్సులిన్ ఇంజెక్షన్ లాగా తీసుకోవాల్సి వస్తుంది పొట్టలో. ఎవ్రీ డే తీసుకోవాలి. ఇది ఫిక్స్డ్, దే హ్యావ్ ఎ పెన్. సో సింగిల్ క్లిక్ తోటి ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ డోసేజ్ సెట్ చేసేటట్టు ద మెడికల్ పర్సన్ విల్ సెట్ ఇట్ అప్. సో అట్లా 18 months to 24 months తీసుకోవాల్సి వస్తుంది. సో ఎవరికి ఏది ఇవ్వాలి అనేది దెర్ ఆర్ ఇండికేషన్స్. ఒకవేళ కనుక సివియర్ ఆస్టియోపోరోసిస్ ఉన్నా అండ్ ఒకవేళ ఆస్టియోపోరోసిస్తో పాటు ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్ ఉంటే కనుక టెరిపారటైడ్ వాడితే రిజల్ట్స్ బాగుంటుంది. అది 18 months to 24 months ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. సో ఈ ఇంజెక్షన్స్ అండ్ ట్యాబ్లెట్స్ వీటి కంటే మోర్ ఇంపార్టెంట్ ఎడిక్వేట్ అమౌంట్ ఆఫ్ కాల్షియం సప్లిమెంటేషన్, విటమిన్ డి సప్లిమెంటేషన్ అండ్ ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం కానీ, లేకపోతే డైటరీ ప్రోటీన్ ఎగ్ కానీ, లేకపోతే స్ప్రౌట్స్, పనీర్ ఇట్లాంటివి డైలీ ఖచ్చితంగా డైట్లో దర్ షుడ్ బి ప్రోటీన్, కాల్షియం అండ్ పీపుల్ షుడ్ గెట్ ఎక్స్పోజ్ టు సన్లైట్ ఫర్ విటమిన్ డి. వీటన్నిటితో పాటు వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ ఉంటేనే ఈ తీసుకుంటున్న కాల్షియం కానీ విటమిన్ డి కానీ బోన్లో డిపాజిట్ అవుతుంది. దీనికి సర్జరీ అవసరం అంటారా? ఎలాంటి కేసెస్కి సర్జరీ చేస్తారు? మెజారిటీ ఆఫ్ ది ఆస్టియోపోరోసిస్ రిలేటెడ్ ఫ్రాక్చర్స్ సర్జరీ లేకుండానే ట్రీట్ చేయొచ్చు. అది ఎక్కడ వచ్చిందనే దాన్ని బట్టి మెయిన్ సర్జికల్ మేనేజ్మెంట్ అవసరం పడుతుందా, మెడికల్ మేనేజ్మెంట్ ఆర్ నాన్ సర్జికల్ మేనేజ్మెంట్తో ట్రీట్ చేయొచ్చా అని చెప్పి డిసైడ్ చేయొచ్చు. ఒకవేళ హిప్ ఫ్రాక్చర్తో వచ్చారనుకోండి, ఆస్టియోపోరోసిస్ తోటి విత్ హిప్ ఫ్రాక్చర్, సో మెజారిటీ ఆఫ్ దీస్ రిక్వైర్ సర్జరీ. బికాజ్ ఒకవేళ మనం మెజారిటీ ఆఫ్ దీస్ ఫ్రాక్చర్ సర్జరీ చేయకుండా బెడ్ రిడన్ అయిపోతారు పేషెంట్. బెడ్ సోర్స్ ఫామ్ అవ్వడము, కాళ్ళలో రక్తం కట్టుకోవడము ఇవన్నీ అవుతాయి. సో వీటిని అవాయిడ్ చేయడానికి పేషెంట్కి సర్జరీ చేసి త్వరగా హీ షుడ్ బి అవుట్ ఆఫ్ ది బెడ్. కొంతమందికి మణికట్ ఫ్రాక్చర్స్ అవుతాయి. మెజారిటీ ఆఫ్ దీస్ ఫ్రాక్చర్స్ డోంట్ రిక్వైర్ ఎ సర్జరీ. అది లాగి పిండి కట్టేస్తే కనుక చాలా మట్టుకు సెట్ అయిపోతాయి. అండ్ స్పైన్ ఫ్రాక్చర్స్ కూడా చాలా ఫ్రాక్చర్స్ చాలా ఫ్రాక్చర్స్ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ స్పైన్లో ఉన్నవి దే డోంట్ ప్రెజెంట్ టు అస్. స్పైన్ గూని వచ్చేయడం అవన్నీ ఫ్రాక్చర్స్ వల్లనే, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ వల్ల గూని రావడం జరుగుతుంది. సో దే డోంట్ ప్రెజెంట్ టు అస్. ప్రెజెంట్ అయిన ఫ్రాక్చర్స్ కూడా చాలా మట్టుకు మెడిసిన్స్ తోటి విత్ కాల్షియం మెడిసిన్స్ అండ్ క్యాల్సిటోనిన్ స్ప్రే అనేది ఉంటుంది విచ్ రెడ్యూసెస్ బోన్ పెయిన్ ఆఫ్టర్ స్పైన్ ఫ్రాక్చర్ డ్యూ టు ఆస్టియోపోరోసిస్. ఈ మెడిసిన్స్కి రెస్పాండ్ అవుతారు. చాలా తక్కువ మందికి ఎవరైతే మెడిసిన్స్ రెస్పాండ్ అవ్వట్లేదో వాళ్ళకి బోన్ సిమెంట్ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది, వర్టిబ్రోప్లాస్టీ కానీ కైఫోప్లాస్టీ కానీ. ఇంకా తక్కువ మందికి ఎవరికైతే దాంతో ఆ బోన్ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల స్పైనల్ కార్డ్ ఒత్తుకుపోయి వీక్నెస్ వస్తుంటుందో, మూత్ర మోషన్ ఇబ్బంది అవుతుంటుందో వాళ్ళకి స్క్రూస్ వేసి నరాన్ని ఫ్రీ చేసి సర్జరీ చేయాల్సి వస్తుంది. థైరాయిడ్, డయాబెటీస్తో బాధపడే వారికి ఈ ప్రాబ్లం వస్తే ఎలా ట్రీట్ చేస్తారు? సెకండరీ ఆస్టియోపోరోసిస్ అనేది ఎవరికైతే ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే షుగర్ వల్ల కానీ, లేకపోతే స్టీరాయిడ్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి కానీ, లేకపోతే యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్, ఫిట్స్ కోసం ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి కానీ, వీళ్ళకి కూడా ఆస్టియోపోరోసిస్ వచ్చే తీసుకుంటుంది. వాటిని సెకండరీ ఆస్టియోపోరోసిస్ అంటాం. సో వీటిల్లో కామన్ రీజన్స్ వచ్చి డయాబెటీస్ అండ్ థైరాయిడ్ ఇష్యూస్. సో వీళ్ళల్లో ఎక్స్ట్రాగా మనకి ఆడవాళ్ళైతే పోస్ట్ మెనోపాజల్ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది.
ప్లస్ ఏజ్ రిలేటెడ్ రిస్క్ ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ ఇఫ్ దే ఆర్ డయాబెటిక్స్ అండ్ హైపోథైరాయిడ్ విచ్ ఈస్ వెరీ కామన్ దిస్ డేస్, వాళ్ళు ఎక్స్ట్రా రిస్క్ ఉంటుంది బోన్ ఆస్టియోపోరోసిస్కి. సో సివియారిటీ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ ఇంక్రీజెస్. సో దాంతో ఇప్పుడు డయాబెటీస్ కంట్రోల్లో లేకపోతే ఈ కాలంలో పెరిఫరల్ న్యూరోపతి కూడా వచ్చిందనుకోండి, సెన్సేషన్ తెలియదు, వాళ్ళకి రిస్క్ ఆఫ్ ఫాల్స్ ఎక్కువ ఉంటాయి, బ్యాలెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఫ్రీక్వెంట్ ఫాల్స్ వల్ల బోన్స్ వీక్ ఉండడం వల్ల రిస్క్ ఆఫ్ ఫ్రాక్చర్స్ అనేవి ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు షుగర్ అనేది ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకోవాలి, ఆ థైరాయిడ్ మెడికేషన్స్ అది టైంకి తీసుకోవాలి, అండ్ TSH అనేది ఎప్పుడు కంట్రోల్లో ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో చూశారు కదా, ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లంతో బాధపడేవారు భయపడాల్సిన అవసరం లేదు, ఎలాంటి అపోహలు కూడా వద్దు. డాక్టర్ గారు చెప్పినట్లుగా మంచి వ్యాయామం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు మంచి ఫుడ్ తీసుకుంటే మీరు ఈ ప్రాబ్లం రాకుండా నివారించవచ్చు కూడా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి, నేను దీనికి సంబంధించిన ఇంకో వీడియో కూడా చేస్తాను. మీకు దీనిపైన డౌట్స్ ఉంటే మీరు డాక్టర్ గారిని కూడా సంప్రదించవచ్చు. మీకు కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో నేను డాక్టర్ గారి ఇన్ఫర్మేషన్, క్లినిక్ నెంబర్స్ అన్నీ పెడతానండి. థ్యాంక్ యూ సో మచ్, మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.